వెంకటపతిర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్ పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. శ్రీవేంకటేశ మహిషీశ్రితకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్త శ్రీవేంకటాఖ్యధరణీ భృదుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరే భూత్. వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రంలో పద్మ సరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీవెంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మములను చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమిల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభువు తపమాచరించినటువంటి పుణ్యప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళదేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమశాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు. వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ ఉన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచదివ్యాయుధధారి. వక్షస్థలంలో ఒక్క శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవీతం అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ ఉన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ, పద్మ, మహాపద్మ, మకరాది నిధులు సమ్మర్దము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే,
వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనులు సేవిస్తూ ఉంటే, అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే, బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్ర్య భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः शरीरङ्गैस्तुष्टवागं सुष्टनोभिः दशेमदेवहितं यदायुः तच्चन इन्द्रवृद्धश्रवाः तच्चन पूषा विश्ववेदाः तच्चन दाक्षरिष्टनेमिः तच्चन बृहस्पतिर्दधातु आपमापामपः सर्वाः अस्मादस्मादिसोमुतः अग्निर्वायुश्च सूर्यश्च सहदञ्जस्तरद्धिया वायुवस्वादस्यपतयः परीत्यात्मानो अद्रुहः देवीर्भुवनसुवरीः पुत्रवत्साजमेडिता महानाम्नेर्महामानाः महसो महजस्वः देवी पर्जन्यसुवरीः पुत्रवत्साजमेडिता अपादृष्टिमपारक्षः अपादृष्टिमपारघम् अपाघ्रामपजावर्त्यम् अपदेवीरसोहिता वज्रं देवीरजीतागिश्च भुवनं देवसूवरीः पारित्या नदीतीं देवीं चोणिनार्थमुदीषिता शिवानस्वन्तमा भवन्तु शिवजा आपवोटभुजः स्मृणीका सरस्वती पादेव्यामसन्दृशि प्रतिप्रत्यक्षमैदिह्यम् हनुमानश्चतुष्टयम् एतीरादित्यमण्डलम् सर्वैरेव विधास्वत् सूर्यमरीचमादत्ते सर्वस्माद्भुवनादसि तस्याः पाकविशेषेण पृथङ्कालविशेषणम् जीवप्रभवात् काचित् अक्षय्यात् स्यन्दते कथा तान्नद्यो भुजमागन्ति सरस्वतीर् निवर्तते एवं नानासमुत्थानाः कालाः संवत्सरज्ञश्रुताः मनसश्च महसश्च सर्वे समभयन्द्रितम् तदैः सर्वैः समाविष्टः पूर्वस्सन्न निवर्तते अढि संवत्सरं विद्यात् तदेव लक्षणे अणभिश्च महद्भिश्च समारूढप्रतिष्ठते संवत्सरप्रत्यक्षेण नाडिसद्धप्रतिष्ठते पठनो विज्ञितपिङ्गः एतत्करुणलक्षणम् यत्रैतदुपदृश्यते सहस्रं तत्त्वनीयते एकगं हि शिरो नानामुखे बृहत्श्रान्तऋतुलक्षणम् उभयतः सत्त्वेन्द्रियाणि कल्पितं ते वदिष्यते शुक्लकृष्णे संवत्सरस्य दक्षिणवामयोः पार्श्वयोः तस्यैषा भवति शुक्लं ते अन्यज्ञगतं ते अन्यत् विषरूपे अहनीर्यौरिवासि विश्वाहि माया अभिजित्वसावः भद्रादे पूषण्यः राजरस्तुति राज्यभुवनम् अभूषा अपसवः नाडित्यः संवत्सर एव प्रत्यक्षेण प्रकृतमं विद्यात् एतस्मै संवत्सरस्य प्रकृतमगो रूपम् यस्य महानर्तवत्वत्स्यमानो भवति इदं पुण्यं कुरुष्वेति समाहरणं दद्यात् सा गञ्जानागं सप्तथमागुरे गजम् पडिध्यमानिषयो देवजागति तेषामिष्टानि विहितानि तामसः साध्येरे यन्ते विकृतानि रूपसः स्वर्णवर्या अमितिथः सखा सखायमब्रवीत् यः गो अस्मदीषते प्रत्युत्यागसखेविदकुमसखायम् अदस्य वाच्यपि भागो अस्ति यदि को शृणोत्यलगको शृणोति
हि प्रवेदसि कृतस्य पन्थामिति ऋतुरुजनानुद्यमानः विननादाभिदावः षष्टिश्चत्रिगुंसकावल्गाः शुक्लकृष्णो दशाष्टिकौ सारागवस्त्रैर्जगदक्षः वसुभिः सह संवत्सरस्य सवितुः प्रेषकत्प्रथमस्पृतः नमोनादगते जन्यान् नमोगश्च परिरक्षतः एतावाजष्टिरुज्यन्ते यत्रेतदुपदृश्यते एतदेव विजानीयात् प्रमाणं कालपर्यते विशेषणं तु वक्ष्यामः ऋतूनाहन्तं निबोधता शुक्लवासा रुद्रगणः ग्रीष्मेण वर्तते सः निजहन् पृथिवीगं सर्वां ज्योतिषा प्रतीक्षेण सह विश्वरूपाणि वासागुंसि आदित्यानाहं निबोधता संवत्सरेणं कर्मफलं वर्षापत्यजतागुंसः अदुःखदुःखचक्षुरिव तद्मापीदयिव दृश्यते शीतेनाव्यथगन्निव गुरुदक्षयिव दृश्यते पादगते ज्वरदश्चैव साम्यदश्चाच्चक्षुषी या वै प्रजाभ्यग्रस्यन्ते संवत्सरात्ताभ्यग्रस्यन्ते याः प्रतिष्ठन्ति संवत्सरे ताः प्रतिष्ठन्ति वर्षाभ्यगित्यर्थः अक्षितत्वार्थितस्यैव विप्रसन्ने कनीनिके आङ्ते चाध्वनन्नास्ति ऋभूणान्तन्निबोधता कनकाभानि वासागुंसि अहतानि निबोधता अन्नमस्मीतमर्ज्मीत अहं वरीवनप्रदः एतावाजः प्रयुज्यन्ते शरद्यत्रोपदृश्यते अभिजोन्मन्दोऽभिघ्नन्द इव पादवन्तो मरुद्गणाः अमुतो जेतुमिषुमुखमिव सन्नद्धाः सहगदृशेः अपर्धस्तैर्वस्तिवर्णैरिव शिखादक्कपद्यनः अक्रुद्धस्य ज्योत्स्यमानस्य क्रुद्धस्य वलोहिनी हेमडश्चक्षुषी विद्यात् अक्षयोः क्षिपणोरिव दुर्भिक्षं देवलोकेषु मनो नाम जगङ्गृहे एतावाजः प्रपदन्तीः वैद्युतो यान्ति शैशरीः ता अग्निपवमाना अन्वैक्षता यः जीविकामपरिपश्यन् तस्यैषा भवति यहेह वस्वातापसः मरुतः सूर्यत्वचः सर्मसप्रथा आवृणे శుకబ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతా రూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్ర్య విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక. శ్రీనివాస స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి. కానీ వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళవాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు.
మేము మా కళ్యాణం కోసమే కాదు, జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. ఆచార్యులు వారు చేసేటువంటి కళ్యాణ దీక్ష, కళ్యాణకరమైనటువంటి దీక్షను స్వామివారు చేయటానికి అమ్మవారి ద్వారా మాకు అనుగ్రహించారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కంకణధారణం చేసుకున్నారు. కనుక ఆగమోక్తమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను వీక్షించినటువంటి వారందరికీ కూడా సమస్త కాలాల్లో సమస్త విధములైనటువంటి సంరక్షణ ఏర్పడుతూ ఉన్నది. పురాణ దంపతుల యొక్క దయను సంపూర్ణంగా పండించుకోవటానికి దివ్యమైనటువంటి సమయం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్ట సందర్శనం. పాలకడలను వీడి వచ్చిన శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామరపూలను ధరిస్తూ ఉన్నది. పద్మాసనాసీనురాలు పాంచరాత్ర్య పూజలు అందుకుంటూ ఈ క్షేత్రంలో కొలువైనటువంటి కళ్యాణ కల్పవల్లి ఆగమోక్తమైనటువంటి ఎన్ని ఉత్సవాలు ఊరేగింపులు అందుకుంటూ ఉన్న పెద్దపీట అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి ఇక్కడ వేయడం ఎంతో ఆనందకరమైనటువంటి అంశం. కమనీయ రూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించి సమస్తమైనటువంటి భాగ్యాలను భక్త బృందాలు కరతలామలకం చేసుకుంటూ ఉన్నారు. సూర్యమండలం పరివర్తమానం తత్సందమహామేరం ఏకంచాజహతం రాజపదపదంగానిహరే తిష్టన్నాదభంతి తస్మాదిహతప్లుతపాః అముత్రేతరే తస్మాదిహతప్లుతపాః తేషామేషా భవతి సప్తసూర్యాదివమనుప్రవిష్టాః తారన్వేది భజివచ్చక్షిణావాన్ ते हस्ते सर्वे घृतमादभन्ति ऊर्जुन्दहानानवत्फुरं दगिति सप्तद्विजः सूर्यागित्याचार्याः तेषामेषा भवति सप्तदिशो नानासूर्याः सप्तहोतारऋत्विजः देवा आदित्या ये सप्त तेभिः सोमभिरक्षणगिति अदभ्यां नायः दिग्भ्राजनदोहं करोति वेदगैवावृता सहस्रसूर्यतायागिति वै सम्पादनः तस्यैषा भवति यद्यादगिन्द्रते शतकोशतं भूमिः भूता स्युः तद्वावज्रेन् सहस्रकोशसूर्याः अनुजातमण्डलोदशी गति नानालिङ्गत्यादृतूनान्नानासूर्यत्वम् अष्टौ व्यवसिता गति सूर्यमण्डलान्यष्टातवोर्ध्वम् तेषामेषा भवति चित्रं देवानामुदकादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आभ्राज्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगदस्तस्थुडश्चेति श्वेतमभ्रन्निवीशते वायको संवत्सरमिथः वाहक्वेगं देवरात्रि मासारतवस्युताः अर्धमासा मुहूर्ताः निमेषाचुर्भिः सह क्षेमा आपो निविशन्ते यदितो जानति सम्प्रति काला अप्सु निविशन्ते आपः सूर्ये समाहिताः अभ्राण्यपप्रपद्यन्ते विद्युत् सूर्ये समाहिता हिमवन्मे इमे भूमि इयं चासौ चारोदसी किञ्चित्पिदत्रान्तराभूतम् हेने मे विहृते बुभे विष्णुना विधृते भूमि इति वत्सस्य वेदना इदावती धेनुमतिः भूतं सूर्यवसिनी मनुषेदसस्ये यस्कभ्रात्रोदसी विष्णवेते दादर्थपृथिवीमभितमयूखैः किन्दद्विष्णोर्बलमाहुः कादीत्किम्बरागणम् एको गद्धारगद्देवः रेजति रोदसी बुभे क्वाताद्विष्णोर्बलमाहुः अक्षराद्दीप्यरुच्यते देवताद्भारगद्देवः यद्विष्णोरेकमुत्तमम् अग्नजो वाजवश्चैव एतदस्य परागणम् पृच्छामित्तावरं नृत्यम् अवमानं धमन्तुम् च पुण्यपापानाम् एतत्पृच्छामि सम्प्रति अमुमाहुः परं नृत्यम् ओमानन्दमध्यमम् अग्निरेवावमो मृत्युः चन्द्रमाः चतुरुच्यते अनाभोगाः परं नृत्यम्
पापाः संयन्ति सर्वदा आभोगास्तेव संयन्ति यत्र पुण्यकृतो जनाः तथा मध्यममागन्ति सदमक्यञ्च सम्प्रति पृच्छामि त्वा पापकृतः यत्र जातगते यमः तन्नस्तद्ब्रह्मन् प्रब्रूहि यदि वेत्था सतगृहार कस्यपार्जिताः सूर्याः पापान्यक्षन्ति सर्वदा षोडशानन्तर्देशेषु तत्कन्यस्यन्ते वासवैः ते शरीराः प्रपद्यन्ते तथा पुण्यस्य कर्मणः अपान्यपादके सासः तत्र तेजो निजाजनाः मृत्युमापद्यन्ते अद्यमानाः स्वकर्मभिः आसादिकाः कृमय इव ततः पूयन्ते वासवैः अपैतुं मृत्युं जगति यजेहं वेद स खलु वैवं वे ब्राह्मणः दीर्घस्तुत्तमो भवति कस्य पश्यादिते सिद्धागमनः तस्यैना भवति आयस्मिन् सप्तवासवाः रोहन्ति पूर्व्यारुहः ऋषिरगदीर्घश्रुत्तमः
अथाग्नेरिष्टपुरुषस्य तस्यैषा भवति अग्नेनिके सुपथा राजे अस्मान् विश्वानि देवदगिराणि विद्वान् योऽध्यस्मद्युहुरागमेनः भूमिष्ठां देवतमस्किं विधेमेति अग्निश्च जातवेदाश्च सहोजा अजिरा प्रभुः वैश्वानरोऽनुर्यापाश्च पङ्किराधाश्च सप्तमः सर्वेवाष्टमोऽग्नीनां एतेष्टोमसवः क्षिता इति यथद्वेवाग्निरज्जुर्वर्णविशेषाः नीलाश्चिश्च पीतकाश्चिश्चेति अथवा योरेकादशपुरुषस्यैकादशस्यैकस्य प्रभ्राजमानाप्यवदाताः काश्च वार्षिकवैद्युताः यजता परुषाः श्यामाः कपिला अतिलोहिताः ऊर्ध्वा उपदन्ताश्च वैद्युतगित्येकादशा नैनं वैद्युतोहिनस्ति नमः सकल कल्याणकारिणे करुणात्मनि శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామము, అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకానొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్ని ఆరాధన మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మజన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్నీ అగ్నితో సాగుతాయి. వివాహంలో 7 అడుగుల బంధం అగ్నిసాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి, అప్పాలు మొదలైనటువంటి మంగళద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్ళి ఈ హవ్య కవ్యాలను అందజేసేటువంటి వాడు. అలా అందజేసేటువంటి అగ్నిదేవుణ్ణి కనుక మనం ప్రార్థించినటువంటి సమయంలో మనం హృదయ శుద్ధి అంటే మనలో పాపములన్నీ కూడా దహింపబడి పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబుకంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్ని-ఆరాధనా భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఆ మహావిష్ణువు యొక్క కోర్కెలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు.
यचन्द्रामस्तमाद्योद्योतः पाचोकाप्यपाददत् ऋग्वाभिस्तवाद्येत्यन्ये रक्षतान्विताश्चके अन्वेति परिवृत्या स्वः एवमेतौत्थो अश्विना ते एतेभ्यो पृथिव्योः आहाराहार्गर्भं दधाते तयोरेतो वत्सा बहोराहत्रे पृथिव्या अहः दिवो रात्रिः ता अभिदृष्टौ सम्पती एव भवतः तयोरेतो वत्सौ अग्निश्चादित्यश्च रात्रेर्वत्सः श्वेत आदित्यः अह्नाग्निः ताम्रो अरुणः ता अभिदृष्टौ सम्पती एव भवतः तयोरेतो वत्सौ वृत्रश्च वैद्युतश्च अग्नेर्वृत्रः वैद्युत आदित्यश्च ता अभिदृष्टौ सम्पती एव भवतः तयोरेतो वत्सौ पुष्पादनिहारश्च वृत्रस्य हष्मा वैद्युतस्य निहारः तौ तावेव प्रतिपद्येते शेजको रात्रि गर्भिणी पुत्रेण संवसति तस्या वा एतदुर्बणम् यद्रात्रौरस्पदः यथा गर्भिण्या उल्बणम् एवमेतस्या उल्बणम् प्रतिघातपतिभिश्च भवति यदेवं वेद एतमुद्यन्तमभिगन्तं चेति आदित्य पुण्यस्य भात्सः अथ पवित्राङ्गिरसः पवित्रवन्तः परिवाजमासते विदेशां पत्नाभिरक्षते व्रतं महस्समुद्रं वृणस्तिरोदधे धीरागच्छे गर्धरणेष्वारभम् पवित्रं तय विदतं ब्रह्मणस्पते प्रभर्गात्राणि पर्येषि विस्मतः अताप्ततान्नोर्नदतामो अश्रुते सुता सखिद्वहन्तस्तत्समाधता ब्रह्मादेवानाम् असतः सद्येत दक्षः त्रिडगः सप्तात्रिश्चगत् सर्वे त्रयो अगस्त्यश्च नक्षत्रैः सङ्कृतोपसन् अटतविदस्या स्वस्यावर्तिकामस्य अमीयऋक्षाणि हि दास उच्छा तत्तन्तुश्चेद्धिवेद्यः अतब्धानि वरुणस्य व्रतानि विशाखदचन्द्रमा नक्षत्रमेति तत्सवितुर्वृणीमहे अयं देवस्य भोजनं श्रेष्ठको सर्वथा तमं सुरम्भकस्य धीमहि अपाको हरद्वितादृभीन् सर्वान् दिवो अन्धतः नक्तन्तान्यभवन् दृशे अस्यास्ना सम्भविष्यामः नामैव नाम मे नपुंसकम्बमागस्यास्मै स्थावरस्पदयङ्गमः इत्येष्टाहे च मया भूतान्यगच्छता असवो मम भूतानि अनोबन्ध्योऽस्यहं विभुः त्रिगस्यतीः तावमेव पुंसागुः तस्य दक्षन्वान् विचेतसन्धः अवीर्यपुत्रस्य जीमाचिकेता यस्तापि जानात् स विदुः पितासत् अन्धोमणिमविन्दत् तमनङ्गुलिरावगत् अग्रेव प्रत्यमुञ्चत् तमजिह्वा असश्चुता ऊर्ध्वमूलमवात्साकौ वृक्षय्यो वेदसम्पति दद्यात् मृत्युर्मामारयादितिः कथितगौरदिगङ्गीतं वीणापनपराजितं मदङ्गीयं जगत्किञ्चित् अङ्गानिस्तेह विद्युजत् अदृश्यदृष्ट्यध्यागत् अस्माञ्जाता मे मिथोदरन् पुत्रोरुत्या वै देहः अचेतागश्च चेतनः पदं मणिमविन्दत् सोऽनङ्गुलिरावगत् स्वग्रीवः प्रत्यमुञ्चत् स्वजिह्वा असुश्चिता नैतमिषं विदित्वा नगरां प्रविशेत् यदि प्रविशेत् रोचरित्वा प्रविशेत् तत्सम्भवस्य व्रतम् आदमज्ञेन सन्दिष्ठा एकाश्वमेकयोजनम् एकचक्रमेकधुरम् पादध्रादिगजं विभो परिष्यतिनां व्यथते मास्याक्षोजातसज्जति यत्स्वेतां रोहितागश्चाग्नेः तथेयुक्ताधितिष्ठति
एकजातभिश्चभूते स्वाभ्यामिष्टते विगुंसत्या च तुभिश्च वहते त्रिगुंसता च नियद्भिर्वाजविहता विमुञ्चा आतनुष्व प्रतनुष्व उद्धमादमसन्तमा आदित्येन्द्रवर्णानां गर्भमादेहि यः पुमान् हितश्रेष्ठगुंसोर्जगतां चन्द्रमसे रसङ्कृधि पारायुञ्जनजाग्रेज्ञं विजयको रुद्रमुच्यते असङ्ख्याता सहस्राणि स्मर्यते न च दृश्यते एवमेतन्निबोधता आमन्द्रैरिन्द्रहरिभिः याहि मयूररामभिः मात्वाकेतिन्निजे पुरिन्नपाशिनः सन्वे बतायिः मामन्द्रैरिन्द्रहरिभिः यामि मयूररामभिः मामाकेतिन्निजे पुरिन्नपाशिनः सन्वे बतायिमि अनभिस्वमाभिश्च निगर्वैरसमायुतैः कालैर्हरित्वमावर्णैः इन्द्राजा हि सहस्रयुग अग्निर्विभ्राट्यवदनः वायुस्वेन जगद्युगः संवत्सरो विषवर्णैः नित्यास्तेनुचरास्तवा सुब्रह्मण्यकं सुब्रह्मण्यकं सुब्रह्मण्यम् इन्द्रागच्छ हरिव आगच्छ मेधातिथेः मेषविडनस्वस्य मेने पौरावस्कन्द्यन्नहल्यादीजारा कौशिकब्राह्मणगौतमब्रुवाणा अरुणास्वाजिहा गताः पदवपृथिवीक्षिताः अष्टो दिग्वासदोक्तजः अग्निश्च जातवेदाश्चेत्येते ताम्रास्वास्ताम्ररथाः ताम्रवर्णास्तथासिताः दण्डहस्ताः रुद्राः पराङ्गताः स्थानं प्रमाणं च पुरयिता बृहस्पतिस्तु सविता च विश्वरूपेरिहागता तथेनोदकवर्त्मना अभ्युदा इति तद्वयोः उत्थवेषो सागुंसि च कालावयमानामिदप्रतीच्य आसात्य इत्यस्मिनः సర్వభూపాల బృందానం సదా పూజ్యాం సనాతనీం దయాంతఃకరణావాసాం విష్ణోర్మానసవాసినీం. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ. మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి నీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలనం చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణం సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు స్వర్గాది పదవులనే కాదు శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాము. చాంగుబళా జగత్పతి చాగుబళా జగదేక మాతకు చాగుబళా రమేశునకు చాగుబళా అలమేలు మంగకు చాగుబళా ఎటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర.
కళ్యాణ సమయంలో అమ్మవారి మానస వీధులలో ఆ తల్లి ఎప్పుడూ కూడా స్వామిని ఉంచుకుంటుంది. స్వామి మానస వీధిలో అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ సమయంలో శ్రీనివాస సమేత అయినటువంటి ఆ పద్మావతీదేవి ఊరేగటమే కాదు, భక్తులందరి యొక్క పవిత్రమైనటువంటి భావనలతో తిరు నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నది. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. పద్మస్థితాం దయారూపం సర్వదా శశిశీతలం, జంబూనద సమాకారం పద్మాం దేవీమహం భజే.
అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలు మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సుహృద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తివి పువ్వోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి, శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరి దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే, నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే, నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. న్యోసో తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోజేతి మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణానాదాయోదకాః అసౌయస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయామావసోనాం మాహమ ప్రాణానాదాయాస్తంగాః అసౌయ ఆపూర్యతి సర్వేషాం భూతానాం ప్రాణైరాపూర్యతి మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరాపూరిష్టాః అసౌయ పక్షీయతి సర్వేషాం భూతానాం ప్రాణైరపక్షీయతి మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరపక్షేష్టాః అమోని నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణైరపసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరపప్రసృపతామోత్సపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామాపశూనాం మామ ప్రాణైరపప్రసృపతమోత్సృపత ఇమ ఋతవః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత అయగమ సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇదమహః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయామాపశూనాం మాహమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇయగో రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి. మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు
స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ అమ్మా నీవు క్షీరాబ్ధి కన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి ఇరాజి నీరాజిత పాదపీఠవు, కమలనాభుని పట్టపు దేవివి, ఆదిశక్తివి, ఇందిరాదేవివి, లోకమాతవు, ఆ మన్మధుని కన్న తల్లివి, ఆశ్రిత కల్పవల్లివి. నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది. పూర్ణాహుతి కార్యక్రమానికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నటువంటి ఆచార్యులు అగ్నిదేవునికి నమస్కరిస్తూ తమ జీవితం చరితార్థమైంది అని చెప్పి భావనం చేసి తరిస్తూ ఉన్నారు. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజనేత్రకున్ జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లని సతికి ఆరతులిత్తురు వెంకటేశ్వర. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వాహా.